ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు అనేకమైన వందనాలు. ఇదిగో నీ కుమారులుగా ప్రభా, నీ కుమార్తెలుగా నీ యొక్క సన్నిధిలో ప్రభా మరి కూర్చుని నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మా అందరి జీవితాల్లో ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు అనేకమైన వందనాలు. ఇదిగో నీ యొక్క సన్నిధిలో పాటల ద్వారా నీలో ఆనందించడానికి, వాక్యం ద్వారానైనా నీ యొక్క వాక్యాన్ని మేము మరింతగా ప్రేమించడానికి, నీకు మరింతగా దగ్గర అవ్వడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయాన్ని, కృపను అనుగ్రహించండి. ఇదిగో ఈ యొక్క ప్రసారము ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి యొక్క హృదయము కదిలించబడడానికి సహాయం తెచ్చండి. ఈ యొక్క సాధనాన్ని బట్టి నీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ నాయన విని తద్వారా నాయన జీవితంలో ఒక మెట్టు ఆత్మీయతకు ఎదగడానికి తగిన సహాయాన్ని, కృపను అనుగ్రహించండి. మరొకసారి నాయన ఈ యొక్క ఆరాధన ఆది నుంచి అంతం వరకు నీకు మహిమార్థంగా జరగడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 8వ కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకంలో 8, ఆంధ్రక్రైస్తవ కీర్తన నుండి 641వ కీర్తన పాడుకుందాం. 641. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యమానందమే, హృదయాము నిండెను. ప్రభుని కార్యములు గంభీరమైనవి, ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్ర పెట్టగా, ఇంటినంటివి నా మొర్రకు ముందే తోడానుందునంటివి, తోడానుందునంటివి. ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారపు
శోభాలెన్నీయున్నా భయపడను నేనిప్పుడు. పచ్చిక బయలులో పరుండజేయును. భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు. నాతో నుండు యేసు. ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను. సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసుని ప్రేమ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గీతం నుంచి 135వ కీర్తన పాడుకుందాం. 135 చిన్న కీర్తన పుస్తకంలో 17వ పాట 17. రాండి సువార్త సునాదముతో రాంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే మానవ జాతి వికాసం. యేసే మానవ నీతి విలాసం. యేసే పతిత పావన నామం. భాసుర క్రైస్తవ శుభనామం. రండి సువార్త సునాదముతో రాంజిలు సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం. యేసే సర్వేశ్వర ప్రతిరూపం. యేసే ప్రజాపతి పరమేశం. ఆశ్రిత జనముల సుఖవాసం. రాండి సువార్త సునాదముతో రాంజిలు సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి. సన్నిధికి. యేసే సిలువను మోసిన దైవం. యేసే ఆత్మల శాశ్వత జీవం.
ఏసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి. యేసే సంఘములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసిపాపల దీవెనమూర్తి. రాండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి. యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగణం విన జన స్తోత్రం. రాండి సువార్త సునాదముతో, రాంజిలు సిలువని నాదముతో, తాంబుర సితార నాదముతో, ప్రభు యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళ్దాం. తండ్రి, నీకు అనేకమైన వందనాలు. ఇదిగో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా అందరి హృదయములు, మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. శిష్యుని కలిగిన చెవులు, శిష్యుని కలిగిన హృదయము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఇదిగో మంటిగటాన్ని నీ ఐశ్వర్యంతో నింపండి. నీ దాసు నిలబడి ఉన్నాను, నీ సిలువ చాటును మరుగుపరచండి. తాళక బోరవదునట్లు నీ వాక్యాన్ని ప్రకటించడానికి తగిన శక్తిని, సహాయాన్ని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. నా నోటి మాట మా అందరి హృదయజానము నిర్దిష్టకు అంగీకారంగాను ప్రీతిపాత్రయోగ్యంగాను అగుపడినట్లు సహాయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరులకి, సహోదరులకి అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. బైబిల్ స్టడీస్లో మనము సామెతల గ్రంథాన్ని నేను బైబిల్ స్టడీ చేసినప్పుడల్లా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. సామెతల గ్రంథాన్ని చెప్పినప్పుడు ఏం చెప్పానంటే 1 నుంచి 9 అధ్యాయాలు ఒక విధంగాను, 10 నుంచి 31 అధ్యాయాలు ఒక విధంగాను ఉంటాయి అని మనం చూసినాం. 1 నుంచి 9 అధ్యాయాలు ఎక్స్టెండెడ్ డిస్కోర్సెస్ అనగా విస్తరించి చెప్పిన ప్రసంగాల మాదిరిగా అగుపడతాయి. అలాగే 10 నుంచి 31 అధ్యాయాలు చూస్తే కనుక అవి చిన్ని సామెతలు అనగా జ్ఞానాన్ని క్రోడీకరించి చెప్పిన 1 లేదా 2 వాక్యాలు కాదు, 1 లేదా 2 లైన్స్లో చెప్పబడిన సూక్తులు అని మనం చూసాం. అయితే ఇది జీవితంలో అనేకమైన విషయాల గురించి ఈ సామెతలు అనగా 1 నుంచి 10 నుంచి 31 అధ్యాయాల వరకు చెప్పబడిన విషయాల్లో అన్నీ ఒకేసారి లైన్గా టెక్స్ట్ బుక్లో రాసినట్టు ఉండవు. అది కూడా మనం చూసాం. కొన్ని ఒక విషయం గురించి పదే చాలా సామెతలు లేదా 1 నుంచి 9 అధ్యాయాలు కూడా చాలా ఎక్కువ సార్లు చెప్పినట్లు మనం చూసాం.
వాటిని మనం థీమ్స్ అని చెప్పుకున్నాం. థీమ్స్‌లో కుటుంబం గురించి చెప్పారు, రకరకాల రిలేషన్‌షిప్స్ ఎలాగుండాలని చెప్పారు, మనీ గురించి చెప్పారు, ద్రవ్యం ఎలా ఖర్చు పెట్టాలి, లేదా ఆస్తిని గురించిన సామెతలు ఉన్నాయి. అలాగే ఫ్రెండ్షిప్ గురించి సామెతలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి, పేరెంటింగ్ ఎలా చేయాలి, అలాగే రకరకాల ఎమోషన్స్ గురించి ఉన్నాయి. ఆనందం గురించి ఉన్నది, దుఃఖం గురించి ఉన్నది, కోపం గురించి ఉన్నది, తిండిపోద్దనం గురించి ఉన్నది, హార్డ్ వర్క్ గురించి ఉన్నది, సోమరిపోతుతనం గురించి ఉంది, పడుకోవడం నిద్రపోతుతనం గురించి ఉన్నది. ఇలాగా రకరకాల థీమ్స్, రకరకాల విషయాల్ని చాలా ఎక్కువ చెప్పారు. మరణం గురించి ఉన్నది, యవ్వనం గురించి ఉన్నది, ఇవన్నీ. సో మనం ఆల్రెడీ కుటుంబం గురించి చాలా విస్తరించి చూసాము, చాలా విషయాలు చూసాము. అయితే అంటే ఈ విషయాలు ఏంటంటే ఒక విషయం గురించి ఎక్కడెక్కడ చెప్పారు అని రెఫరెన్సెస్ రాసుకుని అవన్నీ పదే పదే చదివితే కనుక దాంట్లో నుంచి ఒక ప్యాటర్న్ లేదా ఒక డిజైన్ మనం గ్రహించవచ్చు. తద్వారా మనం చదువుకోవడానికి లేదంటే దాని నుంచి ఏదైనా ఒక విషయాన్ని తీసుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే సామెతల గ్రంథంలో చెప్పింది ఒక్కటే కాదు, కానీ సామెతల తర్వాత ఇంకా చాలా గ్రంథాలు ఇచ్చాడు దేవుడు. అలాగే కొత్త నిబంధన గ్రంథం ఇచ్చాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. కాబట్టి సామెతలో చెప్పిన విషయాలు తర్వాత ముందు పుస్తకాల్లో ఎలా ఉన్నాయి, తర్వాత పుస్తకాల్లో ఎలా ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు మనకి ఒక మొత్తం బైబిల్ ఈ విషయాల మీద ఏం చెప్తుంది అనే అవగాహన మనకి వస్తుంది. ఆ విధంగానే మనం కుటుంబాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు వేరొక టాపిక్ లేదా వేరే థీమ్ని మనం ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే సామెతల గ్రంథంలో చాలాసార్లు మానవ భాగాల గురించి మాట్లాడారు. హ్యూమన్ పార్ట్స్, హ్యూమన్ బాడీ, శరీరంలోని రకరకాల భాగాల గురించి రాశారు. సో బేసికల్గా నాకు అంటే ఏమి రాశారు అలా స్టడీ చేద్దామని చేసినప్పుడు ఈ విషయాలు ఉన్నాయి. అలాగే బైబిల్ స్కాలర్స్ కూడా వీటిని విశృంఖలంగా స్టడీ చేశారు. అయితే బాడీ పార్ట్స్లో మెయిన్గా దేని గురించి రాశారంటే సామెతల్లో లిమ్స్ గురించి రాశారు. అనగా ఈ కాళ్ళు, చేతులు అవి రాశారు. అలాగే ఇంటర్నల్ ఆర్గాన్స్, లోపల ఉన్న విషయాల్లో ఏంటంటే హృదయం గురించి రాశారు. అలాగే బోన్స్ అనగా ఎముకల గురించి రాశారు. మత్సరము ఎముకలకు కుళ్ళు, ఇది ఫేమస్. అట్లనే ఫేస్ గురించి రాశారు. ఫేస్లో టంగ్, నాలుక, మౌత్, నోరు, లిప్స్, పెదవులు, ఐస్, కళ్ళు, ప్యూపిల్, కనుగుడ్డి, ఐలిడ్, కనురెప్పలు, అలాగే ఇయర్స్, చెవులు, ఇవన్నిటి గురించి రాశారు. అంటే వీటన్నిటి గురించి అంటే నాలుక గురించి ఏమి రాయరు. నాలుకతో సామెత ఉంటుంది అన్నమాట. అంటే అతడు అబద్ధములాడు నాలుక అలా ఉంటుంది. సో ఈ ఈ హ్యూమన్ పార్ట్స్ అంటే మెటాఫోర్గా యూజ్ చేశారు, ఉపమానంగా లేదంటే దృష్టాంతంగా హ్యూమన్ పార్ట్స్ని యూజ్ చేశారు. ఇవి ఎందుకు యూజ్ చేశారు, ఎలా యూజ్ చేశారు, గ్రాండ్ థియలాజికల్ ప్యాటర్న్లో ఇవి ఎలా ఉపయోగపడతాయి, అనగా బైబిల్ యొక్క మొత్తం స్టోరీలో ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, బైబిల్ అంతా వీటిని అట్లాగే చూస్తుందా లేదా అనే విషయాలు మనం ఈరోజు చూద్దాము. ఆ విధంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు మనం చదవాలనుకున్న విషయం, స్టడీ చేయాలనుకున్న విషయం ఏంటంటే హార్ట్ అనగా హృదయం. చాలాసార్లు మనం హృదయం అంటే ఏమనుకుంటామంటే హార్ట్ అంటే జస్ట్ ఏదో అంటే మోడర్న్ సైన్స్ ప్రకారం హార్ట్ అంటే పంపింగ్ మిషన్, గుండె శరీర భాగాల నుంచి రక్తాన్ని తీసుకుని
శరీర భాగాలకు మళ్ళీ మంచి రక్తాన్ని సరఫరా చేసే ఒక పంపు నిరంతరం శ్రమించి కష్టపడి పనిచేస్తుంది. ఇది ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే, జీవం చనిపోయినట్టు మనిషి. ఇది మోడర్న్ సైన్స్ చెప్పేది. మనం కూడా చాలాసార్లు ఈ విధంగానే తలస్తూ ఉంటాం. అయితే హార్ట్కి అంటే అదొకటే పని, పంపింగ్ మిషన్ ఒకటేనా అనేది మనం చెప్పలేం. ఎందుకంటే మన హ్యూమన్ మోడర్న్ సైన్స్ కూడా కంప్లీట్గా 100% ట్రూత్ అని కాదు. ఇంకా ప్రోగ్రెస్ అవ్వాల్సింది చాలా ఉంది, తెలిసింది చాలా తక్కువే ఉంది. మనం ఏంటంటే సైన్స్ అన్నీ చెప్పేసింది అన్నట్లుగా అనుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే హీబ్రూలో వాడబడిన లెబ్ లేదా లెబాబ్ ఈ మాటకి సరైన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేదు. హార్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు, హృదయం. ఒకసారి మనం హృదయము గుండె, హార్ట్ని తెలుగులో గుండె అనొచ్చు, హృదయం అనొచ్చు. గుండె అంటే సైంటిఫిక్గా మాట్లాడినప్పుడు గుండె అంటాం. మనుషుల్లో హృదయం లేదారా నీకు అంటే ఎవరైనా జాలి చూపించలేదనుకోండి, హృదయం లేదా నీకు అని అంటాం. హృదయం లేదా నీకు అంటే ప్రతి ఒక్క మనిషికి గుండె ఉంటుంది, గుండె లేకపోతే ఎందుకు బతుకుతారు? కానీ అక్కడ మనం ఎమోషన్తో అటాచ్ చేసి మాట్లాడినప్పుడు హృదయం అని మాట్లాడతాం. అలాగా హీబ్రూలో వాడిన లెబ్ అనే పదానికి ఇంగ్లీష్లో సరైన ట్రాన్స్లేషన్ లేదు, కానీ హార్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే హార్ట్ అంటే హృదయం అనేది ఎమోషన్స్కి సీట్ ఆఫ్ ఎమోషన్స్ అనుకుంటాం. అంటే ఎమోషన్స్ అన్నీ జాలి, కరుణ, ఇవన్నీ హృదయంలో నుంచి పొంగుకొస్తాయి. ఏడుపు హృదయంలో నుంచి పొంగుకొస్తాయి. లేదంటే కఠినత్వం హృదయం, గుండె దిట్టువు చేసుకుని వెళ్ళాలి అంటే గుండెని గట్టిగా చేసుకుని రాయిలా చేసుకుని వెళ్ళాలి. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే హృదయం అనేది సీట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నట్లుగా మనం కన్సిడర్ చేసి మాట్లాడతాం. ఆపోజిట్ ఏంటంటే మైండ్ లేదా బ్రెయిన్, మైండ్ అనేది లాజికల్ ఆస్పెక్ట్స్తో వర్క్ చేస్తుంది. హార్ట్ అనేది ఎమోషనల్గా వర్క్ చేస్తుంది అని మనం చూడవచ్చు. అంటే మానవ సమాజంలో ఆ విధంగా చలామణిలో ఉన్నాయి ఆ పదాలు. అయితే మనం సామెతల గ్రంథం అంతగా చూస్తే హృదయం అనే పదానికి చాలా మోర్ దాన్ మన సమాజంలో ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి చూడండి, ఈ బ్రూస్ వాల్ట్ అన్న ఆయన హృదయాన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎస్పెషల్లీ ప్రోవెర్బ్స్లో 2 రకాల ఫంక్షన్స్ చేస్తున్నాయని చెప్పాడు. సైకీస్ ఫంక్షన్స్ అండ్ స్పిరిచువల్ ఫంక్షన్స్. సైకీస్ ఫంక్షన్ అంటే సైకీ అంటే మనసు, ఈ టెర్మినాలజీ సైకాలజీ అంటాం కదా, అలా చూడండి. 17వ అధ్యాయము 3వ వచనంలో హృదయములను పరిశోధించువాడు యెహోవాయే అని ఉన్న. 24వ అధ్యాయం 12వ వచనం కూడా హృదయములను శోధించువాడు యెహోవా. అంటే హృదయాన్ని శోధిస్తున్నాడు అంటే ఏంటి? హృదయంలో ఏదో ఉందన్నమాట, దాన్ని శోధిస్తున్నాడు ఆయన అన్నట్లు. అట్లానే విచారం 12:25లోను 14:10లోను 30లోను ఏంటంటే విచారమైన హృదయము, అతని హృదయమునకు విచారము దక్కును, ఇలా మాట్లాడాడు. అంటే విచారానికి హృదయానికి రిలేషన్ ఉంది. విచారం హృదయంలో నుంచి పుడుతుంది అని చెప్పారు. అలాగే 15:15లో చూస్తే ఆనందం గురించి చెప్పారు. ఆనందం హృదయం నుంచి పుడుతుంది అని చెప్పారు. అట్లానే 2వ అధ్యాయం 10వ వచనంలో ఏంటంటే అండర్స్టాండింగ్ని అనే జ్ఞానాన్ని, 2వ అధ్యాయం 10వ వచనం, జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. అయితే దీన్ని సెప్ట్యూజియంట్ అనగా ఎల్ఎక్సెస్ అన్న గ్రీక్ ట్రాన్స్లేషన్ యేసుక్రీస్తు వారి సమయంలోనే చేశారు. అది దానికంటే ముందు అందులో అండర్స్టాండింగ్ అని రాశారు. అంటే జ్ఞానము నీ హృదయమున జొచ్చును అని ఉంది కదా, గ్రీక్ ట్రాన్స్లేషన్లో జ్ఞానము నీ అండర్స్టాండింగ్లో జొచ్చును అని రాశారు. అంటే ఏంటంటే హార్ట్ అండర్స్టాండింగ్ ఇంటర్ రిలేటెడ్గా వాడతారు అని. అలాగే 6వ అధ్యాయం 14వ వచనం
18వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే, ఈ హృదయము ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది, కీడు కల్పించు జగడములు పుట్టించును, ఇవన్నీ. అంటే హృదయము ఆలోచిస్తుంది, ప్లాన్ చేస్తుంది అన్నట్లు మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా హృదయమే చేస్తుంది అన్నట్లు సామెతల గ్రంథం చెప్పింది. అట్లానే స్పిరిచువల్ ఫంక్షన్స్ అనగా 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే కనుక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుకొనుము. నమ్మిక ఎవరు నమ్ముతారు? నేను నమ్ముతున్నాను అంటే ఏంటంటే నా హృదయం నమ్ముతుంది అని. అట్లానే హృదయము కాంక్షలు కలిగి ఉంటుంది. అంటే మన డీపెస్ట్ ట్రస్ట్, డీపెస్ట్ కన్విక్షన్స్ అన్నీ కూడా హృదయంలో ఉంటాయి. 6వ అధ్యాయం 25వ వచనం కనుక చూస్తే, దాని చక్కదనమందు నీ హృదయంలో ఆశపడకము. సో డిజైర్స్ అన్నీ హార్ట్లోనూ ఉంటాయి. అట్లానే 23వ అధ్యాయం 17వ వచనంలో కనుక చూస్తే, మత్సరము, భక్తిహీనులను చూసి నీ హృదయం అందు మత్సరపడకము అని ఉంటుంది. సో అంటే ఈ విషయాలు కూడా హృదయమే చేస్తుంది. అంటే ఇవన్నీ స్పిరిచువల్ థింగ్స్. అనగా నమ్మిక ఉంచడం, మన ట్రస్ట్, డీపెస్ట్ కన్విక్షన్స్, అలాగే మన డిజైర్స్, అలాగే మన యొక్క మత్సరం అనగా ఇది కూడా ఒక ఎమోషన్, ఎన్వి, అసూయ పడడం, కుళ్ళు పడడం, ఇవన్నీ. అలాగే హృదయము జ్ఞానము గలది అని చెప్పారు 14వ అధ్యాయం 33వ వచనంలో. అలాగే నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను అన్నాడు 20వ అధ్యాయం 9వ వచనంలో. అలాగే హృదయము కుటిలమైపోయింది అనగా పర్వర్ట్ అయిపోయింది అని 17వ అధ్యాయం 20వ వచనం, 26వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో అన్నారు. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, హృదయం అనేది ఏదో ఒక ఎమోషన్, అనగా ఒక ఏడుపు వచ్చేసినప్పుడు హృదయం ఉన్నదే, లేదంటే జాలి పుట్టినప్పుడు హృదయం ఉంది, లేదంటే ఫరో హృదయము కఠినమైన అని మనందరం ఫేమస్, బాగా తెలుసు. ఈ ఒకటే కాదు హృదయం అంటే చాలా పనులు ఉంటాయన్నమాట. అంటే పాత నిబంధనలో లేదంటే పాత రోజుల్లో ఏం చెప్పేవారంటే, హృదయానికి ఫంక్షన్స్ ఆఫ్ ద పర్సన్, ఒక పర్సన్ చేసే ఫంక్షన్స్ అన్నిటిని హృదయానికి ఆపాదించి చెప్పేవారు ఏంటి. ఒక మనిషి చేసే ఫంక్షన్స్ అన్నీ హృదయానికి ఆపాదించి చెప్పేవారు. అందుకనే బ్రూస్ వాల్ట్ కన్నా ఆయన ఏమన్నాడంటే, హృదయం అంటే ఏంటంటే సెంటర్ ఆఫ్ పర్సన్స్ ఎమోషనల్, ఇంటలెక్చువల్, రిలీజియస్ అండ్ మోరల్ యాక్టివిటీ. అంటే ఒక పర్సన్ యొక్క ఎమోషనల్, ఇంటలెక్చువల్, రిలీజియస్ అండ్ మోరల్ యాక్టివిటీయే హార్ట్ అంటే. అట్లానే ట్రెంపర్ లాంగ్మెన్ అన్న ఆయన ఏమన్నాడంటే, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత, ఎ పర్సన్స్ క్యారెక్టర్ ఆర్ కోర్ పర్సనాలిటీ ఈజ్ ద హార్ట్ అన్నాడు. హార్ట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, శీలం, లేదా ఆ వ్యక్తి యొక్క కోర్ పర్సనాలిటీ. కోర్ అంటే ఏంటంటే లోపల ఉన్న అంతర్భాగాన్నే కోర్ అంటారు. సో ఒక వ్యక్తి యొక్క అంతర్ముఖం లేదా ఒక వ్యక్తి యొక్క అంతర్వ్యక్తిత్వం లేదా అసలైన వ్యక్తిత్వాన్ని హృదయం అని అంటారు. సో అది అంటే సామెతల గ్రంథంలో మనం లేదా పాత నిబంధన అంతట్లో కనుక మనం చూస్తే మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, హార్ట్ అనేది ఏదో ఒక భాగానికి సంబంధించింది కాదు, కానీ హార్ట్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. అంటే పాత నిబంధనలో లేదంటే కొత్త నిబంధనలో హృదయము అని వాడారు అంటే దాని అర్థం ఏంటంటే, అది హోల్ పర్సన్ని ప్రతిబింబింపజేస్తుంది. ఎస్పెషల్లీ అంతర్భాగం అనగా అంతర్వ్యక్తిత్వం, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచించడానికి హృదయం అన్న టెర్మినాలజీ వాడారు. అయితే ఈ హృదయాన్ని గురించి కొన్ని రోజులు చర్చిద్దాము, కొన్ని రోజులు చూద్దాము వాక్యంలో ఏం చెప్పారో. అయితే ఈరోజు మనం చూడాల్సిన ప్యాసేజ్ ఏంటంటే 4వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు, 534 పేజీ. నేను చదువుతాను,
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. నీవు నడుచు మార్గమును సరాలము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కిడునకు దూరముగా తొలగించుకొనుము. సో 4వ అధ్యాయం అంతా ఎక్స్టెండెడ్ డిస్కోర్స్, అనగా తండ్రి తన కుమారుడికి బోధిస్తున్న బోధ. అయితే ఈ లాస్ట్ పారాగ్రాఫ్లో మళ్ళీ నా కుమారుడా, నా మాటల ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము అంటే మళ్ళీ అదే చెప్తున్నానమాట. నా వాక్కులు అనగా జీవాన్ని కలిగించే ఈ వాక్కులు, నా యొక్క ఉపదేశము చాలా 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 ఇంపార్టెంట్. నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీకుము, నీ హృదయం అందు వాటిని భద్రము చేసుకునుము. దొరికిన వారికి అవి జీవము అని చూడండి 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అన్నాడు. అనగా హార్ట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అని ఎందుకన్నారంటే, అంటే హార్ట్లో నుంచే మనం అన్ని యాక్షన్స్ చేస్తున్నాం. చెప్పాను కదండి, మనిషి యొక్క యాక్షన్స్ ఇప్పుడు ఆలోచించడము, దుఃఖపడడం, సంతోషపడడం, నమ్మిక ఉంచడం, జ్ఞానం కలిగి ఉండడం, ఇవన్నీ హృదయంలో నుంచి వస్తున్నాయి. కాబట్టి ఒక మనిషి యొక్క యాక్షన్స్ అన్నీ దాని నుంచి బయలుదేరుతున్నాయి. కాబట్టి అందుకని హార్ట్ని ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్ అన్నారు. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. సో కాబట్టి అంటే అసలు నొక్కి ఒక్క నుంచి చెప్పే విషయం ఏంటంటే, ఎంఫసిస్ చేస్తున్న విషయం ఏంటంటే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సో హార్ట్ని గురించిన ఒక అడ్మోనిషన్, అంటే మొట్టమొదటి సలహా లేదంటే సామెత లేదంటే ఇంకోటి ఏంటంటే, హార్ట్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకనంటే హార్ట్ నుంచి జీవధారలు బయలువెడలినవి. ఒక మనిషి జీవించి ఉన్నాడు అంటే ఈ యాక్షన్స్ అన్నీ మనల్ని తెలియజేస్తాయి. కాబట్టి వీడు జీవించాలి అంటే ఈ హార్ట్ మంచిగా ఉండాలి. ఇక్కడ ఫిజికల్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు, కానీ ఈ 4వ అధ్యాయం అంతా చూస్తే అద్వైత అసలైన జీవం అంటే ఏంటంటే, జ్ఞాన మార్గంలో నడుచుకోవడం అని, యథార్థ మార్గంలో నడుచుకోవడమని, జ్ఞానం సంపాదించడే జ్ఞానంకు మూలమని, ఇలా చాలా విషయాలు చెప్పారు. సో అంటే జీవానికి హార్ట్ చాలా ఇంపార్టెంట్ కాదు, ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. హార్ట్లో జీవం ఉంటుందంటే నేను ఫిజికల్గా చెప్పట్లేదు. ఈ జీవము అంటే సామెతల గ్రంథంలో జీవం అంటే ఏంటంటే దేవుని యొక్క మార్గము, జీవం అంటే ఏంటంటే జ్ఞానోపదేశం. జ్ఞానోపదేశం అంటే ఏంటంటే దేవుని యొక్క మార్గాల్లో నడవరా, దేవుడు ఏం చెప్పాడో అది చేయండి, దేవుడు అనుగ్రహించిన పాత్వేలో నడండి, దేవుడు చెప్పిన పాత్వేలో, రైట్ పాత్వే, స్ట్రైట్ పాత్వే, ఈ పాత్వేలో నడవండి అని చెప్పడం. ఆ ఉపదేశం అనగా దేవుని వాక్యం, అది జీవం. ఆ వాక్యం లేదంటే ఆ జీవం ఎక్కడ ఉంటుందంటే హృదయంలో నుంచి బయలువెడలుతుంది. అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, సొలొమోను యొక్క దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది. ఆ నిబంధన మందసంలో 10 ఆజ్ఞల యొక్క రెప్లికాస్ ఉంటాయి. 10 ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రం అంతా రాయబడి ఉంటుంది. అది దేవుని యొక్క వాక్.
సో ఏ విధంగా అయితే సొలొమోను మంటపంలో అంతర్భాగం అనగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క వాక్కు ఉన్నదో, అలాగే ఈ మన నీ ఓ కుమారుడా నీ యొక్క దేవాలయంలో అనగా అంటే చెప్పకుండానే ఇది దేవాలయం అని చెప్తానమాట. అనగా నీ యొక్క శరీరంలో ఈ దేవాలయంలో అంతర్భాగంలో అనగా హృదయంలో ఆ వాక్కును ఉంచుకో, ఆ జీవోపదేశాన్ని ఉంచుకో. దాన్ని భద్రము చేసుకోవడం అంటే భద్రముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము అంటే ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే కావలి ఉంచడం. అంటే చూడండి, గాడ్ పహారా కాస్తారు కదా, జైల్లో వారికి పోలీసులు పహారా కాస్తారు. కావలి అందు ఉంచెను అని రాశారు మిగతా ఆదికాండం 41 అధ్యాయంలో. కానీ ఫరో సేవకులు తప్పు చేసినప్పుడు అతడు రాజ సంరక్షకుల అధిపతి దగ్గర కావలి ఉంచెను, సేమ్ మిస్మార్ అన్న పదం వాడారు. అట్లనే నెహెమ్యా గోడలు కట్టినప్పుడు ఎవరన్నా వచ్చి పడగొట్టేస్తారని రాత్రి వారు మేము కాపు కాసాము అని రాశారు. అది కూడా సేమ్ టెర్మినాలజీ. కావలి ఉంచారు అని రాశారు, అది కూడా సేమ్ టెర్మినాలజీ. అలా సో అంటే హృదయాన్ని, దేవుని వాక్యం లేదంటే దేవుని ఉపదేశము ఉన్న హృదయాన్ని మనము అలాగా కాపాడుకోవాలి. ఎలాగా? కాపలా కాసినట్లు, అంటే పోలీసులు పహారా కాసినట్టు ఆయుధాలు చేత పట్టుకుని భద్రంగా కాపాడుకోవాలి. ఎలా అంటే ఏ సెన్స్లో రాశారు ఇది అని అంటే కనుక ఆ ప్యాసేజ్ అంతా మనం చూస్తే అర్థమవుతుంది. చూడండి, భద్రంగా కాపాడుకొనుము అన్న దాంట్లో ఏ ఏ విషయాలు ఇంక్లూడ్ అయి ఉన్నాయో మనం చూడొచ్చు. చూడండి, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. అనగా ఏంటి? నోరు, పెదవులు. ఇది కూడా ఎనటామికల్ టెర్మినాలజీ హృదయంలాగా. సో నోరు, పెదవులు, దీని నుంచి మాట్లాడతాం కాబట్టి ఆ వాటికి భద్రంగా ఉండాలి. అంటే వాటికి భద్రంగా కాపు కాస్తే హృదయానికి భద్రంగా కాచినట్లే. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటుగాను చూడవాలి. సో కన్నుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీవు నడుచు మార్గం సరళం చేయను, నీ మార్గములన్నీ స్థిరపరచు, నీవు కుడి తట్టుకుని ఎడమ తట్టుకుని తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును. సో పాదం, ఫీట్, ఈ 3 విషయాలు చెప్పారు. అంటే మన నోరు, మౌత్ లేదా పెదవులను కాపు కాయడం వలన మన హృదయానికి మనం భద్రత కాస్తాం. తద్వారా మనలో జీవం ఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. మన కన్నుల్ని సరిగ్గా చూసుకోవడం వలన మన హృదయానికి మనం హృదయాన్ని కాపాడుకుంటాం. తద్వారా మనలో జీవం వెల్లివిరుస్తుంది. అట్లనే నా పాదాలని సరైన మార్గంలో నడవడం వలన నా హృదయాన్ని కాపాడుకున్నట్టుంటుంది. అంటే ఏంటంటే హార్ట్, లోపల ఉన్న హార్ట్ బయట ఉన్న విషయాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, లేదా హార్ట్ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆల్రెడీ చెప్పినాం, హృదయంలో ఆశలు ఉంటాయి, హృదయంలో నమ్మిక ఉంటుంది, హృదయంలో ఈ స్వభావాలన్నీ ఉంటాయి. కాబట్టి ఈ హృదయం ద్వారా వీటిని చేస్తాం మనం. అట్లానే ఈ కళ్ళు చూసేదాన్ని హృదయం ఆశించవచ్చు. ఆకాను చూడండి, ఆకాను షేనారు వస్త్రాన్ని చూసి అతడు ఆశించి దొంగిలించాడని ఉంటుంది, కన్నులకి ఇంపుగా ఉండడం. లేదంటే హవ్వమ్మ గారు మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని చూడగానే అవి కన్నులకు ఇంపుగా ఉండేను, తినుటకు రుచిగా ఉండేను అని రాశారు. కన్నులకు ఇంపుగా ఉండడం వలన అంటే అది చూసి అది తీసుకుందామని. సో మనం బయటి నుంచి ఏమి ఇన్పుట్ ఇస్తామో, లేదంటే లోపల నుంచి ఏమి అవుట్పుట్ ఇస్తాం, ఏదన్నా హృదయంలో నుంచి బయటకు వచ్చేది కావచ్చు, లేదంటే లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళేది కావచ్చు. ఏదన్నా సరే హృదయాన్ని జీవధారలు లేకుండా చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది.
సో కాబట్టి ఈ యొక్క ఎనటామికల్ పార్ట్ని మనం చాలా గార్డ్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి. సో ఇది స్పెసిఫిక్గా ఈ ప్యాసేజ్లో అన్ని ఆల్మోస్ట్ సామెతల గ్రంథంలో వాడిన పదాలు, అనటామికల్ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఈ ప్యాసేజ్లో మనం ఉన్నట్టు చూడొచ్చు. ముందు కూడా 20వ అధ్యాయం నుంచి 20వ వచనం నుంచి కూడా ఉన్నది చూడండి. నా మాట ఆలకింపుము, నీ చెవి యొగ్గుము, ఇయర్ గురించి రాశారు. నీ కన్నులు తొలగిపోనీకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. దొరికిన వారికి జీవం, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును అని రాశారు. సో ఈ అంటే హృదయాన్ని భద్రంగా చేసుకోవడం వలన ఏంటంటే హృదయంలో జీవము లేదా ఆయన యొక్క ఉపదేశం ఉంటుంది. దేవుని యొక్క వాక్కు లేదా దేవుని యొక్క ఉపదేశాన్ని మనం గాడ్ చేయడం వలన, అనగా దాన్ని భద్రంగా చేసుకోవడం వలన ఏమవుతుందంటే హృదయంలో నుంచి ఈ ముందు చెప్పాం కదా, ఈ సైకికల్ ఫంక్షన్స్, స్పిరిచువల్ ఫంక్షన్స్ లేదంటే కోర్ పర్సనాలిటీ అని చెప్పినాం. ఇప్పుడు ఈ ఇష్టాలు, నమ్మికలు లేదంటే ఈ ప్రేమలో ఈ భావోద్వేగాలు ఇవన్నీ కూడా అంటే నా పర్సనాలిటీ అంతా జీవం కలిగి ఉంటుంది అన్నమాట. దేవుని వాక్కు నా ఇన్నర్ కోర్లో ఉంటే, నా కోర్ పర్సనాలిటీ దేవుని యొక్క వాక్కు కనుక అయితే అర్థమవుతుంది కదండి. నా హృదయంలో దేవుని వాక్కు కనుక ఉంటే అది జీవం అవుతుంది. సో అంటే ఈ వాక్కుని చెరపడానికి ఉన్న సాధనాలు లేదంటే ఈ వాక్కుని నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోను అంటే ఈ జైలు బ్రేక్ చేయాలనుకోండి, దీని నుంచి దాటి వెళ్ళిపోవాలి. లేదంటే నెహెమియా గోడ కట్టినప్పుడు ఆ గోడ పడగొట్టేయాలని చూశారు. సో అంటే దీన్ని ఎవరు పడగొడతారో అంటే నోరు, కన్నులు, ఫీట్, పాదాలు. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. సో అంటే ఎలా మాట్లాడాలి అనేది కూడా సామెతల గ్రంథం చాలా ఎక్కువ చెప్పింది. జాలిగా మాట్లాడాలని, జ్ఞానంగా మాట్లాడాలని ఇలా. అందులో ఇదొక విషయం, అనగా హృదయాన్ని కాపాడేవి ఏంటి అంటే మన మాటలు. అంటే మనం అంత సీరియస్గా తీసుకోం. మన మాటలు ఏదో ఒక మాటలు మాట్లాడేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్న కంటెంట్ మారిపోతుంది అన్న విషయాలు మనం గ్రహించం అండి సాధారణంగా. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అంటే మనం ఏం మాట్లాడతామో అదే మన హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. సో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే కీడించడం అంటే కొంతమంది ఏం చెప్పారంటే ఏవైతే హృదయాన్ని సినికల్ చాటర్ అనగా కీడెంచడి మాటలు లేదా దోషం ఎంచడి మాటలు, ఎప్పుడు నిందారోపణ చేస్తూ ఉంటాం వాళ్ళ ఎదుటోళ్ళ మీద. నువ్వు అలాగా, నువ్వు ఇలాగా అంటే ఆటోమేటిక్గా ఏంటంటే అలా నిందారోపణ చేసినప్పుడు మనం అది పెద్ద సీరియస్గా తీసుకోకపోయినా అది హృదయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓహో ప్రతిదానికి వేరే ఓడే కారణం, నా కారణం అంటే నన్ను నేను చూసుకోను. ఎప్పుడు ఎదుటి మనిషి మీదే నేరం వేస్తాను. నీ వల్లనే ఇలాగైంది, నీ వల్లనే నాకు అది అయ్యింది, నీ వల్లనే నాకు జబ్బు వచ్చింది, నీ వల్లనే నాకు జ్వరం వచ్చింది, నువ్వు త్వరగా వచ్చేస్తే అలాగ అవ్వకపోదును, ఇలా ఎప్పుడు ఇలాగా సో అలా 1, 2, 3 సార్లు మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే మన కన్నులు మనకి మూయబడతాయి. సో ఎప్పుడు నేరారోపణ, ఎప్పుడు ఎదరోల్లోనే తప్పులు చూస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి మాటలు మాట్లాడడం, లేదంటే సనుక్కోవడం, గొనుక్కోవడం, ఫ్యాషనబుల్ గ్రంబుల్ అన్నారు. అట్లానే ఫ్లిప్పాన్సీ, హాఫ్ ట్రూత్స్, నోటి దూకుడుతనంతో, దుండుడుకుతనంతో సగం సత్యాలే చెప్పడం. అంటే ఫుల్ విషయాలు చెప్పకుండా ఏదో ఒక యాక్టివేటెడ్ స్టేట్లో, ఉత్తేజిత స్థాయిలో ఏంటంటే ఏదో ఆ యొక్క సంతోషంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి మాట్లాడేస్తా సగమే చెప్తూ ఉంటాం, ఫుల్ ట్రూత్స్ చెప్పమాట. ఇలాంటివన్నీ మనం అంత పట్టించుకోం, కానీ ఇవన్నీ ఏంటంటే మన హృదయాన్ని చెరిపివేస్తాయి. సో మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, మన పెదవులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బికాస్
హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన మన హృదయంలో వాక్కు ఉందనుకోండి, మనం అదే మాట్లాడతాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ ఈ అంతగా పట్టించుకోమన్నా పర్లేదులే, ఈ ఒకసారి అబద్ధం ఆడతాం, ఒకసారి ఇలాగ ఏదో ఒకటి చెప్తాం, ఒకసారి వేరే వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్దాం అని అనుకుంటాము. అది ఈ హృదయంలో ఉన్న జీవాన్ని చంపేస్తుంది. చూడండి, అలాగే కుటిలమైన పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీకుము అని అన్నారు. కుటిలమైన మాటల్లో ఈయన ఏం చెప్పాడంటే ఇక్కెసెత్ అన్న పదం వాడారు. అందులో ఒక ఆయన ఇవి ఇంక్లూడ్ చేశాడు: వాట్ ఎవర్ డిస్టార్ట్స్, డిస్ఫిగర్స్, డిజెంబల్స్ అండ్ డీఫార్మ్స్ ద ట్రూత్ అన్నారు. అనగా ఏదైతే సత్యాన్ని మార్పు చేస్తుందో, లేదా అపార్థం చేస్తుందో, వక్రీకరిస్తుందో, సత్యాన్ని వికృతీకరించి చెప్తుందో, సత్యాన్ని దాస్తుందో, సత్యాన్ని చెడగొడుతుందో, ఆ మాటలన్నీ కుటిలమైన మాటలు. సో చాలాసార్లు మనం ఒకళ్ళు చెప్పిన మాటలు, ఒకళ్ళ గురించి మాట్లాడుకునే మాటలు, ఇవన్నీ కూడా అంత సీరియస్గా తీసుకోము. అంటే అది చాలా తప్పు అని మనం చూడం. ఒక విషయం ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం వక్రీకరించి చెప్తాం. చిన్న చిన్న ఇన్సిడెంట్ అవ్వచ్చు అది, కానీ కాన్సిక్వెన్సెస్ వేరేలా ఉంటాయి. అసలు కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఆ విషయాన్ని గురించి కాన్సిక్వెన్సెస్ కాదు. అసలు కాన్సిక్వెన్స్ ఏంటంటే దానివలన నాలో ఉన్న జీవం చచ్చిపోతుంది. అది మనం గమనించాం. అది ప్రాబ్లం. అంటే హృదయాన్ని గాడ్ చేసే విషయాల్లో మొదటి గార్డింగ్ థింగ్ ఏంటంటే నోరు సరిగా మాట్లాడాలి. నోరు ఆ జీవాన్ని ఉట్టిపడేలాగా మాట్లాడాలి. అంతేగాని కుటిలమైన మాటలు, అబద్ధపు మాటలు, లేదంటే ఈ యొక్క సంబంధం లేని మాటలు మాట్లాడకూడదు. సో నోరు వలన హృదయం చెడిపోతుంది సుమి, అది గమనించు. రెండో విషయం ఏంటంటే నీ కన్నులు ఇటు అటు చూడక నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. సూటిగాను అంటే స్ట్రైట్గా చూడాలి. అంటే ఇక్కడ ఎందుకు చెప్పారంటే స్ట్రైట్ ప్యాత్లో చూడాలి. ఇక్కడ ఆల్రెడీ చెప్పారు, భక్తిహీనుల మార్గము, భక్తుల పరుల మార్గము, యథార్థ మార్గము, జ్ఞాన మార్గము. అది జ్ఞాన మార్గము, యథార్థ మార్గం అని చెప్పారు. కాబట్టి నా కన్నులు ఆ స్ట్రైట్ ప్యాత్ అన్నారన్నమాట. ఆ స్ట్రైట్ ప్యాత్లో ఆ జ్ఞాన మార్గంలోనే చూడాలి నా కన్నులు. నా కన్నులు పక్కపక్కలకి వెళ్ళిపోకూడదు. ఎందుకనంటే కళ్ళు ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని చూడాలనుకోవడం, ఏదో కొత్త స్టిమ్యులే కోసం ఆశపడుతూ ఉంటుంది. అందుకనే 27:20 ఏం చెప్పారంటే సామెతల గ్రంథంలోనే నరుల దృష్టి తృప్తి కానేరదు అని అన్నారు. అంటే ఏంటంటే తృప్తి రాదు, సంతృప్తి రాదు. కన్నుకి ఎంత చూసినా సంతృప్తి రాదు. సో కానీ జ్ఞానం అంటే దేవుని యొక్క వాక్కు, ఉపదేశం ఏం చెప్తుందంటే నువ్వు దేవుడు ఇచ్చిన మార్గం వరకు మాత్రమే చూడు, పక్కకు అటు ఇటు వెళ్ళకూడదు. అయితే అలాగా వెళ్ళిపోయి జీవాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ సామెతలు రాసిన ఒక ఆత్రే ఉన్నాడు చూడండి, 1 రాజులు 11 చదువుతాను, 290 పేజీ. మోయాబీలు, ఎదోమీలు, అమ్మోనీలు, సిదోనీలు, హెత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్తురు కనుక వారితో సహవాసం చేయకూడదనియో సహవాసం చేసే సెలవిచ్చి ఉన్నాడు. అయితే చూడండి, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. స్ట్రైట్ ప్యాత్ ఏంటంటే ఇశ్రాయేలీలు మాత్రమే పెళ్లి చేసుకోవాలనేది స్ట్రైట్ ప్యాత్. మరి రాజుగారు ఈయన చెప్తే ఈయన చేస్తే ఇంకేమీ పెద్ద ఎవరో వ్యతిరేకించే వాళ్ళు లేరు అనుకున్నాడో ఏమో, మరి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అసలు చేసుకోకూడదు, చేసుకున్నాడు. ఒక్కసారి మనం పక్కదో పట్టిన తర్వాత ఇంకా ఆదోలోనే వెళ్తాం. మళ్ళీ స్ట్రైట్ ప్యాత్లోకి ఎవడొస్తాడా? ఎవడు రారు.
అందుకే అనేక మంది పరస్త్రీలను మోహించి, పరస్త్రీలు అంటే ఇశ్రాయేలీలు కాని వారిని మోహించి అంటే ఆశించి, కన్ను ఈ యొక్క ఇది చూడండి, కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అయితే అదే సరే, ఒకసారి ఫరో కుమార్తె చేసుకున్నాడు, ఏదో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ కోసం చేసుకున్నాడు. సరే, ఇంకోళ్ళ మీద, మళ్ళీ ఇంకోళ్ళ మీద, ఇలాగా కళ్ళు ఏం చేస్తాయంటే చూడండి, 3వ అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సో కళ్ళు ఆఖరికి ఎక్కడికి వెళ్తున్నాయి? హృదయం దగ్గరికి వెళ్తున్నాయి. సో ద ఐస్ ఆర్ ద గేట్ వేస్ టు ద హార్ట్. సో మనం ఇన్పుట్ ఏమిస్తామో, కన్ను ద్వారా ఇన్పుట్ ఏమిస్తామో హృదయానికి, ఏం చూస్తామో, ఏమి ఆశపడతామో, ఏమి కాంక్షిస్తామో, హృదయం అది అవుతుంది. హృదయమును తిప్పివేసిరి. 5వ చూడండి, ఎంత బాధగా ఉంటుంది. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమ్మోనీల హేమైన దేవతను అనుసరించి నడిచెను. 7వ కెమోషు అను మోయాబీల హేమైన దేవతకు, మొలెకు అను అమ్మోనీల హేమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టెను. తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. సో అల్టిమేట్గా ఈ ఐస్, కళ్ళు అనేవి ఏంటంటే స్ట్రైట్ ప్యాత్వేలో లేనప్పుడు, స్ట్రైట్ ప్యాత్వే అంటే జ్ఞాన మార్గంలో లేనప్పుడు, ఈ దేవుడిచ్చిన ఉపదేశంలో లేనప్పుడు పక్కద్రోవ పడతాం. పక్కద్రోవ పడినప్పుడు ఇంకా అది స్ట్రైట్లో రాదు. ఎందుకంటే పక్కదోవ పట్టిన తర్వాత ఈ కన్నులు మనం ఏం చూస్తున్నామో దాన్ని బట్టి హృదయం, ఓహో అందాన్ని అనుభవించడమే లైఫ్, లేదంటే ఈ దేవతే నిజమైన దేవత, ఈ మొలెకు దేవత, కెమోషు దేవత, లేకపోతే అస్తారోతు దేవతలే వీళ్ళే నా కన్నులకి ఇంపుగా ఉన్నారు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళే నా హృదయంలో నింపబడతారు. అర్థమవుతుంది కదండి. సో ఆ విధంగా హృదయమును భద్రం చేసుకోనము అంటే ఏంటంటే, మనం హృదయానికి ఇచ్చే ఇన్పుట్, కళ్ళ ద్వారా మనం హృదయానికి ఇచ్చే ఇన్పుట్ చాలా 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 ఇంపార్టెంట్. మనం ఏమి ఇన్పుట్ ఇస్తున్నాం, ఏం చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సోషల్ మీడియా లేదంటే ఈ కాలంలో అంటే యవనస్తులకనే కాదు కానీ ప్రతి ఒక్కరికి, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి, లేదంటే టీవీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక ఛాలెంజ్. ఎందుకంటే వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వీఆర్ గివింగ్ టు అవర్ హార్ట్స్. దీనివలన ఏమవుతుందంటే చిన్నదే కదా, చిన్న పోస్టే కదా, లేదంటే చిన్న షార్ట్ వీడియోయే కదా, చిన్న వీడియోయే కదా అని చూస్తూ ఉంటాం. దానివల్ల హార్ట్ మారిపోతుందన్న విషయం మనం గ్రహించాం. ఏంటి, హార్ట్ మారిపోతుందన్న విషయం మనం గ్రహించాం. అసలు వంటలో ఈ అడవిలోనూ లేకపోతే ఎక్కడెక్కడో చేస్తున్నారు అనుకోండి, ఆ ప్రాసెస్ అంతా చూస్తాం. అది ఎందుకు మనం వండుకుంటామా? అది వండం. మనం అది చూస్తే మన ఆకలి తీరుతుందా? తీరదు. ఎందుకు చూస్తున్నాం వంట? ఆ వంట ఛానల్స్ అన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకుని, వాళ్ళు ఎవరో ఇల్లు ఓపెనింగ్ చేస్తే ఆ ఇల్లు ఓపెనింగ్, ఆ ఇంట్లో ఏమున్నాయి ఇవన్నీ చూసుకుని, ఆడెవడో ఏదో కొనుక్కుంటే ఆడు ఓపెనింగు, ఏది అన్బాక్సింగ్, అవన్నీ ఎందుకు మనకి అవన్నీ? అంటే దానివల్ల ఏం అవ్వదు అనుకుంటున్నామేమో. నేను అలాగే అనుకుంటాను, అందరూ అలాగే అనుకుంటాను. దానివల్లే చిన్న వీడియో చూస్తే ఏమవుతుంది అనుకున్నా, కానీ ఇట్ ఈజ్ బ్రీచ్ టు ద హార్ట్. అంటే హార్ట్ని అది నేరుగా వెళ్ళి కొడుతుంది. మనం ఏమేమి ఇన్పుట్ ఇస్తున్నామో అది హార్ట్ని కొడతా ఉంటుంది. తద్వారా వాక్కు, దేవుని యొక్క ఉపదేశము ఆ యొక్క హృదయంలో వెళ్ళకుండా మనం సీరియస్గా తీసుకోకుండా చేస్తుంది. సో ఈ యాక్షన్స్ అంటే మౌత్ ద్వారా మనం పలికే మాటలు, కళ్ళు ద్వారా ఈ యాక్షన్స్ అన్నీ కూడా హృదయాన్ని ఎఫెక్ట్ చేస్తాయి, హృదయాన్ని షేప్ చేస్తాయి. అలాగే హృదయం వీటిని షేప్ చేస్తుంది. 2 రెసిప్రోకల్గా. అట్లానే లాస్ట్ విషయం చూడండి, చూసి ముగిద్దాం. నీవు కుడి తట్టుగానే అడుగుతా, నీ పాదమును కీడునకు దూరముగా
తొలగించుకును. సో రైచస్ మార్గాల్లో మనం జీవ మార్గాల్లో మనం అంటే పాదాలు అంటే మన నడక, మన నడత, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడవడం, ఏ చోట్లకి వెళ్తున్నామో, మన ప్రజెన్స్ ఎక్కడున్నది, ఈ విషయాలన్నిటిని. అందుకనే సామెతల గ్రంథంలో ఏం రాశారంటే, ఈ వేశ్య జోలికి వెళ్ళకము, లేదంటే పరస్త్రీ, ఇరుకైన గుంట, లేకపోతే ఇంకోటి, ఇలాంటివన్నీ రాశారు. అంటే మన ప్రజెన్స్ అక్కడ ఉండకూడని చోట ఉండకూడదు, ఆ పలానా స్థలానికి వెళ్ళకూడదు, లేదంటే పలానా మార్గంలో నడవకూడదు. ఇవన్నీ అంటే అన్నీ కలగలిసి, అంటే ఐసు, ఫీటు, మౌత్ అన్నీ కలగలిపే చెప్తున్నారు హృదయం గురించి. సో హృదయం అనేది వీటి ద్వారా బయటపడుతుంది, లేదంటే వీటి ద్వారా హృదయానికి ఇన్పుట్ వెళ్తుంది, అలాగే హృదయంలో నుంచి అవుట్పుట్ వస్తుంది. మనం వీటికి జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంత సీరియస్గా తీసుకోం అండి. వాడి గురించి మనకు నచ్చనోడు ఉన్నాడు అనుకోండి, వాడి గురించి ఏదో ఒకటి చిన్న విషయం, అంతేం కాదు, ఆడంత మంచోడేం కాదు అన్నట్టు మాట్లాడతాం. కానీ అది ఆఖరికి ఒక్క మాటే కావచ్చు, కానీ దానివల్ల మనలో జీవం పోతుంది. ఎందుకంటే హృదయంలో ఉన్న జీవధారల్ని అది కట్టి పట్టేస్తుంది. మరి ముఖ్యం అంటే హైరార్కీ ఏమీ లేదు. 3 కళ్ళు, నోరు, కళ్ళు, పాదాలు, ఇవన్నీ ఒకే విషయాలు సూచిస్తున్నాయి. ఆయన యొక్క మార్గాల్లో కాకుండా, జ్ఞాన మార్గంలో కాకుండా, యథార్థ మార్గంలో కాకుండా వేరే మార్గంలో నడిస్తే, వేరే మార్గంలోనికి పోతే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే మనమే చచ్చిపోయినట్టు ఉంటాం. జీవధారలు మనలో నుంచి బయలుదేరవు, మనలో జీవం లేదు, మనలో జ్ఞానం లేదు. అది సామెతల గ్రంథం లేదంటే హోల్ బిబిలికల్ కార్పస్ చెప్పేది ఏంటంటే, సో వీ షుడ్ గార్డ్ అవర్ హార్ట్స్ విత్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్. మన హృదయం అంతటి చేత మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎలాగంటే మనం చేసే చిన్ని యాక్షన్స్, మాట్లాడడం, చూడడం, వెళ్ళడం, ఇలాంటి యాక్షన్స్ ఇవన్నీ కూడా దేవునికి మహిమకరంగా చేసినప్పుడు అది హృదయాన్ని భద్రంగా ఉంచుతుంది. అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, ఈ హృదయాన్ని భద్రంగా ఉంచుకోవడం అంటే ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పారు కదా, ఏం చేయాలి అంటే వర్షిప్ చేయాలి, అంటే ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు అనగా ఈ ఆరాధన అంటే ఏంటంటే మన నోటితో, మన కళ్ళతో, మన యొక్క చేతల చేత, లేదంటే మన నడతల చేత మనం ఆయన్ని ఆరాధిస్తాం. కాబట్టి ఈ ఆరాధన చేసినప్పుడు ఈ యొక్క హృదయము భద్రపరచబడుతుంది అని ఆయన చెప్పాడు. ఆ విధంగా భద్రపరచబడిన హృదయాలు మన అందరము కలిగి ఉండునుగాక. తలలు వంచండి, ముగింపు ప్రార్థన చేసుకుని ఈ యొక్క స్టడీని మనం ముగిద్దాం. తండ్రి, నీకు అనేకమైన వందనాలు. మాతో మాట్లాడిన విషయాలను బట్టి నేను సూచిస్తున్నాం. ఇదిగోనైనా మా హృదయాల్లో మేము భద్రంగా చేసుకోవట్లేదు, ఎందుకంటే మేము మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ప్రతి చెత్త పదాన్ని మాట్లాడుతున్నాము, మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ప్రతి చెత్త విషయాలు మేము చూస్తున్నాం. వెళ్ళరాని ప్రదేశాలకు, నడవరాని మార్గాల్లో, డీవియస్ వేస్లో మేము నడుస్తున్నాం. మమ్మల్ని క్షమించు. ఏ విధంగా డబ్బు సంపాదించాలో కాకుండా వేరే రకాలుగా డబ్బు సంపాదిస్తున్నాం. ఎదుటివారికి హాని చేసే పదాలే మాట్లాడుతున్నాం. మా హృదయాన్ని గండి కొట్టే విషయాలే మేము చూస్తున్నాం. మమ్మల్ని క్షమించండి నాయనా. మా హృదయాన్ని మిక్కిలి భద్రంగా కాచుకోవడానికి సహాయం చేసి, ఈ విషయాలు మేము చాలా సీరియస్గా తీసుకోవడానికి సహాయం చేసి, అలాగే ఈరోజు ఇదిగో ఈ యొక్క స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్క సహోదర సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పనిపాట్ల తోడే ఉండండి. ఈ విషయాలన్నీ మా జీవితాలని ఇంపాక్ట్ చేయగలగడానికి, తద్వారా మేము నిన్ను మరింతగా ఆరాధించడానికి సహాయాన్ని, కృపను ప్రసాదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరబడును గాక. మాకు కావాల్సిన ఆహారాన్ని నేడు మాకు దయచేయండి.
మనసులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మలకు తగు స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు నగునౌను. ఆమె తండ్రి కుమార శుద్ధాత్మలకు తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్.